అదేలేండి. నాకు 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 తెలిసినంత వరకు కొంత గవర్నర్ వ్యవస్థే వేస్ట్ అని కామన్ మ్యాన్‌గా నేను అంటా. అయితే లేదు ఎప్పుడు కూడా హ్మ్. అట్లా కాదు. గవర్నర్ వ్యవస్థ ఏం ఉపయోగం? అట్లెట్లయితే అట్లా కాదది. ఎందుకనంటే హ్మ్. ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టపగ్గాలు ఉండయి. ఎందుకు? ఈడ మొత్తం లా ఏం చెప్తదంటే జనాలు ఎవరేమనుంటే అదే సుప్రీం అంటది. క్లియర్ ఉంది ప్రజాస్వామ్యంలో. అంతేగా మెజారిటీ బై మైనారిటీ ఖతం అయిపోయాయి ఇక పంచాయతీ. కాబట్టి దాని కంట్రోల్ అది అన్కంట్రోల్డ్ అయినప్పుడు అందులో మనకు గవర్నర్ గారి సిస్టమ్ను పెట్టడం వల్ల అది మేలే జరుగుతుంది కానీ కీడేం జరగదండి. సిస్టమ్ అంతా మంచిదే అండి. ఇంప్లిమెంటేషన్ చేసే వ్యక్తులలో స్వార్థం ఉంటే, పక్షపాతం ఉంటే దాన్ని ఎవరేం చేయలేం. రాజ్యాంగం ఒకటే ఒక అధికారం ఇచ్చి వదిలేస్తుంది. ఏంది? విచక్షణ అధికారం. దానికి టైం బౌండ్ ఏముండదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉంటుంది. గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి గారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఏంటంటే ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు ఎస్ ఆర్ నో చెప్పండి అనేది ఉంటుందండి. దాన్ని వీళ్ళు ఆసరగా తీసుకొని ఎవరైనా కానీ ఏ పదవిలో ఉన్న వాళ్ళనే కానీ ఈ వ్యక్తులు తమ స్వలాభం కోసం లేదు, తమ సమూహం యొక్క స్వలాభం కోసం ఆలోచన చేసి ఆ ఫైల్స్ను పెండింగ్లో పెట్టి మొత్తం వ్యవస్థనంతా స్ట్రక్ చేయడం జరుగుతుంది.